హరే రామ హరే కృష్ణ. ఈరోజు మన ఛానల్లో పాండురాజు గురించి చెప్పుకుంటాము. పాండురాజు గొప్ప విలుకాడు. ఇతను ధృతరాష్ట్రుని కోరిక మేరకు సైన్యానికి అధిపతి అయి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. పాండురాజు కాశీ, అంగ, వంగ, కళింగ మరియు మగధ మొదలగు రాజ్యాలను జయించెను. ఆ విధంగా అందరి రాజ్యాలపై తమ ఆధిపత్యాన్ని చెలాయించెను. పాండురాజు కుంతిభోజుని కుమార్తె కుంతిని, మాద్ర దేశపు రాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగించనున్న ఒక ఋషిని తన బాణంతో కొట్టెను. అప్పుడు ఆ ఋషివారు, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఒక స్త్రీని ముట్టుకుంటే నేను చనిపోతున్నట్లే నువ్వు కూడా చచ్చిపోతావు అని శపించెను. తనకు ఎప్పటికీ కుమారుడు పుట్టలేడని గ్రహించిన పాండురాజు దానితో విరక్తి కలిగి రాజ్యాన్ని విడిచి తన భార్యలతో కలిసి అడవిలో నివాసం ఉంటున్నాడు. కుంతి తన మంత్రం గురించి పాండుకు చెప్పింది. పాండురాజు సంతోషించారు. కుంతి యాదవుల ఆడబిడ్డ, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణునికి స్వయాన మేనత్త. ఆమె అసలు పేరు పృథ. కుంతి భోజుడనే రాజు సంతానము కనుక ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది. ఒకనాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అక్కడికి వచ్చెను. రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, కోపం ముక్కు మీదే ఉంటుంది అని అంటారు. శపిస్తే తిరుగులేదు అని నానుడి. అటువంటి చండప్రచుండుడైన ఋషికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సపర్యలు చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. కుంతిభోజుడు కుంతి సరస్సు నిమురుతూ, తల్లి నీ ఓర్పికిది గీటురాయి అన్నాడు. కుంతి ఆనందంతో, నాన్న, మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలిసి వస్తుందా అని ఆమె ఒప్పుకుంది. దుర్వాస మహర్షి ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి పలానా ఆశ్రమానికి వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ రోజు అర్ధరాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, తాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. పలహారమైన ఏమైనా ఉందా అంటాడు. పండ్లు గట్టిగానే ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొహాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిది అనిపించుకుంది. మునీశ్వరుని మనసు కరిగింది. బిడ్డ, నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. మహాత్మా, నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు, అదే నాకు 10,000. నా తండ్రి సంతోషిస్తాడు అని నమస్కరించింది. అప్పుడు ముని ఇలా అన్నాడు, నీవు ఇంకా చిన్నపిల్లవు, నీకు తెలియదు, అడగలేకున్నావు. నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, తీసుకో అని వరం ఇచ్చారు. ఈ వరం ప్రకారం ఆమె తాను కోరుకున్న దేవుడు ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతానం కలుగుతుంది అని చెప్పగా, ఆమె ఈ వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా, భవిష్యత్తులో అవసరం అవుతుందని బదిలిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒకసారి సూర్యుని ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించానని సూర్యుని వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగి వెళ్ళలేదని బదిలిస్తాడు. అలా కుంతీదేవికి సూర్య భగవానుడికి శిశువు కలిగాడు. పుట్టిన వానికి పుట్టుకతోనే రత్నకుండలాలున్నాయి. శరీరమంతా వజ్ర కవచమయము. రెండవ సూర్యునిలాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి, మతిపోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైనా జన్మిస్తాడా? నాకు జన్మించాడు, ఇది భాగ్యం అనుకోవాలా? పెళ్లి కాని కన్యను నేను, వీడు నా కొడుకని చెప్పుకోలేను, ఏమి చేయాలి అని లోపల కుమిలిపోయింది. అలా మనసులో ఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుణ్ణి భద్రపరిచి అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి ఆ పెట్టెను అశ్వనది ప్రవాహంలో వదిలింది. తానేమి చేస్తున్నానో తనకే తెలియలేదు. పెట్టె వంక చూస్తూ నిలబడింది. ఆ పెట్టె అశ్వనదిలో నుంచి చర్ణన్వరిలోకి, చర్ణన్వతిలో నుండి యమునలోకి, యమునలో నుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఉయ్యల ఊగుతూ సూతదేశములోని చంపాపుర ప్రాంతంలో పోతూ ఉంది. ధృతరాష్ట్రుని సకుడైన అతిరథుడనే సూతుడు భార్య సమేతంగా జలక్రీడలాడుచు పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణి కనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు. మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చాడు అని దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. విధి విలాసమేమో కుంతి కన్న కొడుకు రాధయుడయ్యాడు. ఇది దేవత వరప్రసాద కథ, లోకానికి తెలియదు. తర్వాతి భాగంలో అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుని గురించి తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ.
వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హరే రామ, హరే కృష్ణ.